ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మౌనంగా జరిగే విధి మార్పు నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతున్నట్టు పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇది యాదృచ్ఛికం కాదు, వీడియో మీ కంటపడడం. మహాదేవుడు మీ జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరి గురించి చెప్పుకోలేని శబ్ద బాధల గురించి. తేదీ లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇదే రోజున మీ జీవితంలోనే ఒక గీతలాగా మారు. ఈ గీతకు ముందు మీరు ఒకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా సరే తిరిగి ఖాళీ చేతుల్లో మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్నటువంటి సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కూడా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతినిస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు విన్న వారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలోని ఈ మాటలు వినడానికి కారణం ఏమిటంటే, ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోని ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అని సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకి మీకు తగిన ప్రతిఫలం రావటం లేదు అనే భావన. కానీ ఇది మీ తప్పు కాదు, మీరు కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలోనే మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని కూడా ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒక ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం, ఈ రాశివారు బయటకు చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతోంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయని మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలలోనే ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చిపోతుంది. ఈ రాశి వారి స్వభావమే ఇందుకు గల మనస్థితికి కారణము. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. మీరు ఎక్కువ ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ కూడా తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలోనే మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు, ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎంతో కీలకం. అంటే ఈ సమయంలో మీ జీవితంలోనే చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చుతుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసినటువంటి అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. ఇది మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమీ అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం.
ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతోనే కలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలను మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇకపైన మారాలి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలోనే మీరు మీలో మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట శబ్దాలు తగ్గించుకోవాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచే మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్నటువంటి వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలోనే కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ మీది శాపం కావచ్చు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపైన మీ జీవితంలోనే ఉండకూడదని చెప్పి సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీనే రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలోనే పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలోని చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులోనే పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకం. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోసారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి మారు కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్ని పరిష్కరిస్తుందని చెప్పి భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులోని పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలోనే మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలోనే పెరుగుతాయి. మీలోని అనుభవించిన ప్రతి వారికి అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడాన్ని వల్ల లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలను ఈ రోజున మీరొక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపే సూచనలు. ఈ సమయంలోనే భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది. మీలోని దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేసింది. ఈ సమయంలోనే మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళి పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే మీరు చేసినది తప్పు అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు.
ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోని నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలు కొలపడానికి వచ్చిందని చెప్పి అర్థమవుతుంది. సంబంధంలో స్పష్టత రావాల్సిన కీలక సమయం. ఇప్పుడు మీ సంబంధాల్లోని అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతోనే ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచన ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితులనైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూరించలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలోనే మీరు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లో లేవని చెప్పి అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చేసే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోని స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి కూడా మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా భరించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారబోతూ కావుని ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తూ ఈరోజు ఈ మార్పే మీలోనే చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలోనే మీరు చాలా కోల్పోయారు. మనసులో అవకాశాలను, నమ్మకాలని. ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోని జీవితంలో మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అతి మనస. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయదు. ఇక ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకుంటున్నారు. మీ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి మీ నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీతో సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని చెప్పి మీకు తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేస్తే మార్గం స్వరంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగా అయినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ.
ఇంతవరకు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా లాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోని ముగింపు కానే కాదు. మీది మార్పుకు ముందుకు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి యొక్క లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతి క్షణంలోనే నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం విలువ ఇచ్చారు. మీరు తక్కువగా పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు. ఎవరు అడగలేదని చెప్పలేరు. కానీ ఇకపైన అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలోని స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్నటువంటి అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. మహాదేవుడు నిశ్శబ్దంగా వరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజుల్లోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపైన ఈరోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకుని వారిని పట్టుకుని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మహాదేవుడు అంతా మంచే చేస్తాడు. ఈ రోజున ఒక పెద్ద తుఫాన్ లాంటి వార్త వినబోతున్నారు. జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఒంటరిగా ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఈ రాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు. అలాగే మీ యొక్క విషయంలో జాగ్రత్తతో ఉండండి. ఈ రోజున మీరు ఏమి జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీ పైన ఎలా ఉండబోతుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ సమయంలో గురువు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ముగిస్తున్నాడు. అందుకే ఇటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. గురువు యొక్క భాగ్యస్థానం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ సమయంలో ఈ యొక్క కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇక గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదనలు తొలగిపోతుంటాయి. అదేవిధంగా ఈ సమయంలోనే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలోనే విజయం లభించబోతుంది. చేపట్టినటువంటి ప్రతి రంగంలోనే, ప్రతి పనిలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురువు అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీ సంపద మరింత పెరగబోతుంది. ఈ సమయంలోనే మీరు నమ్మిన నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త అయితే ఈ రాశి జాతకులు వినబోతున్నారు. అదేవిధంగా గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజున ఒక విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పడం కాదండి. ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలోనే గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇలాంటి అదృష్టం లేదు, మేము ఎప్పుడు కష్టాలనే పడుతున్నాము, ఎప్పుడు బాధలే పడుతున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారికి సహాయం చేస్తూ కూడా ఇబ్బందులు, విపత్తులు కొని తెచ్చుకున్నారు. అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితం. కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ శాతం ఉండదు, ముందుగా ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే వీరు చాలా మంచివారు, మంచి మనసును కలిగిన వారు. వీరి యొక్క మాట చేత కూడా చాలా వరకు కూడా బాగుంటుంది. ఎదుటి వారికి కష్టం కలిగించాలని చెప్పి అనుకోవడం, ఎదుటి వారిని నష్టపరచాలని చెప్పి అనుకోవడం ఈ రాశి జాతకుల తంతు అసలు కాదండి. కానీ ఈ సమయంలోనే భాగ్యస్థానంలో గురు సంచారం జరగటం వలన మీకు సంపద అయితే పెరుగుతుంది. ఇది నమ్మండి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం అయితే కనుక మీ జీవితంలోనే ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా గమనిస్తే ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత, సామరస్యం, న్యాయం, సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందంగా ఉంటారు. మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం ఉంటారు. ఈ రాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు. వీరికి స్నేహితులైతే అధికంగా ఉంటారు. చాలా నిజాయితీగానే ఉంటారు. వీరి జీవితం ఆనందంగా, విలాసవంతంగా ఉండాలంటే కోరుకుంటూ ఉంటారు. జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరు చాలా వరకు కూడాను ఆనందంగా ఉండాలనుకుంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధానంగా ఉంటారు. వీరి మాట కూడా అలాగే ఉంటుంది. న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. సున్నితమైన మనసుని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చాలామంది గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు. అది నీతిగా, నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతుంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు వీరు. అందువల్లే కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువే. ఏ పని చేసినా కూడాను తెలివితో చేస్తారు. బాగా ఆలోచించినాగానే నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం, అది అవసరాలను బట్టి తీసుకుంటారు. ఈ రాశివారు ఏమిటంటే బంధాలకు, బంధుత్వాలకి విలువ అయితే ఎక్కువగా ఇస్తుంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. భాగస్వాములను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారు అందం పైన ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు. అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ రాశి వారికి అది చాలా వరకు కూడాను ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటి వారికి నా గురించి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్టుగా మీరు ఈ మాటల చేత ఉంటుంది. చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని పుంజుకుంటారు. పొగడ్తలకు పడిపోరండి. ఎండమెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలోని వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలోనే ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. వీరికి జీవితంలోని డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలనే కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అసలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అధికంగా ఉండవచ్చు, చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున, ఈ సమయంలోని, ఈ తిథి నాడైతే ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ సమయంలోనే వినబోతున్నారు. ఈ సమయంలో గోచార ఫలితాల ప్రకారంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. భాగ్యస్థానంలోని గురువు ఉండడం వలన మీకు సంపద, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పాం కదండి. ఈ సమయంలోనే మీకు గోచార ఫలితాలు, అద్భుతవంతమైన ఫలితాలు ఇలా ఇవ్వబోతున్నాయి. గతంలోనే పడ్డ కష్టానికి, పడిన శ్రమకు ఈ సమయంలోని మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది. గతంలో మీరు చేసిన పూజలకు, చేసిన దానాలకి ఈ సమయంలోనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకున్న విభేదాలు తొలగిపోతాయి. ఇంకోళ్ళ బంధం ఈరోజు బలపడుతుంది. మీ జీవితంలోనికి ఈ రోజున ఒక కొత్త అవకాశం రాబోతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న చూపు చూడొద్దు. అప్పుడే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల మీ సమయంలోనే మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి. పాత బకాయిలు కూడా ఈ సమయంలోనే వసూలవుతాయి. కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో ఒక పెద్ద కోరిక, మీ పరిస్థితులను బట్టి ఎప్పటి నుంచో కూడా గురు యొక్క అనుకూలం వల్ల ఇల్లు కట్టుకోవడం, లేదా ఆ పెద్ద కోరిక ఈ సమయంలోనే ఏదైనా కావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభము కావచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలానికి దక్కే విలువ, గౌరవం ఈరోజు వస్తుంది. ఉద్యోగస్తులకి ఈ సమయంలోనే మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల మధ్యత లభిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని చిన్నచూపు చూసే వారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు. మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం కూడా మీకు ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కూడా మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. ఈ భాగస్వామితో మనసులోని భావాలను చెప్పుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి.
మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలోనైతే మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఈ సమయంలోని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితం ఈ ఎదుగుదల ఆపివేయాలని, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని ఇద్దరు వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు. మీ పక్కనే ఉంటే మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. వారు ఏదో ఒక విధానంగా మీ ఎదుగుదల ఆపేయాలని, మిమ్మల్ని నష్టపరచాలని, మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఒక ఆడ ఒక మగ వ్యక్తులు అయితే ఉన్నారు. ఆడవద్ది వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. మీ ఇద్దరి వ్యక్తులు మీరు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వాన్ని మీకు ఎటువంటి ఒక విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడతారు. అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరం జరగండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలోనే ఇది అతిపెద్ద జాగ్రత్త. చెప్పినా కూడా వినకపోతే నష్టపోతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అనవసరమైన చర్చలు జరిగేటప్పుడు, తెలియని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయంలోనే ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఆ దైవారాధన చేసుకోండి. దైవం ఎప్పుడు మీకు తోడుండి మీ కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు దొరుకుతాయి. ఆ శివానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉండాలంటే కంపల్సరీ మీరు శివుడికి అభిషేకం చేయండి. వెంకటేశ్వర స్వామి కూడా శనివారం రోజు తులసి మాలను సమర్పించి పిండి దీపాలను వెలిగించి ఆ దీపారాధన చేయండి. మీకు అంత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ శివయ్య అనుగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.